నేను చాలా సందర్భాలు చెప్తాను. ఇది విన్న పాత కథ అయినా మనందరికీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మనం చేస్తున్న ప్రయత్నం మనకు కాదు. ఎప్పుడో ఒక ముసలతను రాజు వెళ్తున్న సమయంలో వేట నుంచి రాజు తిరిగి వస్తుంటే అతను ఒక మనవణ్ణి పెట్టుకొని, ఆ వయసు ఉన్న అబ్బాయి అంత మనవణ్ణి పక్కన పెట్టుకొని అతను గొయ్యి తీసి తినేసిన మామిడి టెంకని నాటుతూ ఉంటాడు. రాజు తాలూకు సైన్యాధిపతి, మంత్రి అందరూ అపహాస్యం చేస్తారు. నీకు ఎంత ఆశ చెప్పు, నీకు ఎంతకాలం బతుకుందాం అన్నాడు. నా కోసం చేయట్లేదు, నా మనవడి తరం కోసం చేస్తున్నాను. అది అప్పుడు వాడికి భవిష్యత్తును ఆలోచించి చేస్తున్నాను అనేది. అలాగే మనం ఏమి చేసినా ఈ వేదిక పైన ఉన్న చిరంజీవి చౌదరి గారు కానీ, పిసిసిఎఫ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఫోర్స్ కానీ, శ్రీ ఏకే నాయక్ గారు కానీ, ఆర్పి ఖజూరియా గారు కానీ, సుమన్ గారు కానీ, శ్రీధర్ గారు కానీ, రేవతి గారు కానీ, రాహుల్ పాండే గారు కానీ, శాంతిప్రియ పాండే గారు కానీ, విజయ్ కుమార్ గారు కానీ, శ్రీ బిఏవి కృష్ణమూర్తి గారు కానీ, మిగతా ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సభ్యులందరూ, ఎన్జిఓస్, పార్ట్నర్స్, శ్రీమతి ధరణి, శ్రీ కేఎల్ఎన్ మూర్తి, శ్రీ రాకేష్ కలువ, ఇక్కడున్న మీ టీచర్స్ కానీ, ఇక్కడున్న మీరందరూ కూడా మన ప్రయత్నం వల్ల భవిష్యత్తుకి బాగుండాలి అని, పిల్లలు బాగుండాలి అని, దానికోసం ఈ ప్రయత్నం అంతా. సరదా ఉండాలి, అన్నీ చేయాలి, కానీ మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి. ఎలా పరిరక్షించుకుంటామని మీరు ఎక్కడికి వెళ్ళిపోకర్లా. ప్లాస్టిక్ని ఎంత తగ్గిద్దాం, ప్లాస్టిక్కి పర్యావరణంలో పాడు చేయని పదార్థాలు ఏముంటాయి, ఇది మనందరం నేర్చుకోవాలి. ఫస్ట్ ముందు మనం ఒకసారి, నా ఇంట్లో నేను ఎప్పుడైనా సరే ఏదైనా పెడితే నా ఇంట్లో నా పిల్లలు నేర్పిస్తారు నాకు ఆ ప్లాస్టిక్ అది వాడకని. అలా మీరు మాకు నేర్పించాలి. ఎందుకంటే మీరు చెప్పాల్సింది మా భవిష్యత్తు, మీరు పాడు చేయని పెద్దలకి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. చిన్నపిల్లలు పిల్లల వాక్కు దైవ వాక్తో సమానం అంటారు. మీరు ఒకసారి పెద్దలు తప్పు చేస్తే మీరు సరిచేయాలి. అందుకని నేను పిల్లల మాట చాలా వింటాను. ఎందుకంటే మీకోసమే పెద్దలు ఎవరైనా చేయాల్సింది. నాలాంటి వాళ్ళు కానీ, ఇక్కడ వేదిక పైన ఉన్నవారు కావచ్చు, రాష్ట్రాన్ని, దేశాన్ని నడిపేవాళ్ళు, ప్రపంచాన్ని నడిపేవాళ్ళు ఎవరైనా కావచ్చు. అలాగే మనకున్న ఎన్జిఓస్, ఇప్పుడు నేను ఇందాక ఆలివ్ టర్టిల్ని చూస్తూ ఉంటే, ఆలివ్ టర్టిలే కదా, మన రాష్ట్రంలో 974 కిలోమీటర్ల కోస్తా తీరం ఉంది. ఎన్ని జీవరాశులు ఉన్నాయి. ఒక్కొక్క జీవరాశిని రక్షించాలి అంటే అవి మనకు సహాయం చేస్తాయి, అవి బతుకుతూ మనకు సహాయం చేస్తాయి. అలాంటి జీవరాశులు నిర్దాక్షిణ్యంగా చెప్పాను ఇందాక, పులి ఆకలేస్తే తింటుంది. ఒక తిమింగలం దానికి ఆకలేసినంత తిని మళ్ళీ కాము కూర్చుంటుంది. మనకు ఉన్న అవసరం ఉన్నా లేకపోయినా కొంచెం ఎగ్జాటిక్గా అని చెప్పి దాని మాంసం బాగుంటుంది, దీని మాంసం బాగుంటుంది, తాబేలు మాంసాలు బాగుంటాయి, అడ్డగోలుగా వేటలు చేసి వన్య సంపదని మనిషి మన యానిమల్ని, మెరైన్ యానిమల్స్ని చంపేయటం కానీ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. అక్కడ పాంగోలిన్ అని ఒక జంతువు ఉంటుంది. దేనికి దాన్ని ఎక్స్టింక్ట్ అయిపోయింది అంటే, దాంట్లో ఏదో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి దాని పొలుసులో. అందుకని వేడి నీళ్ళలో పడేసి ఆ పొలుసులు ఊడిపోతే దాన్ని వాడేస్తారు పొలుసు కోసం. పాంగోలిన్ ఏం తింటుంది? చిన్న పురుగులు తింటుంది, లేదంటే చిన్న జీవాలు తింటుంది. నేను చాలా కాలం ఇవన్నీ ఏమనుకున్నాను అంటే ఇవి మంచివి చేస్తాయేమో అని అనుకున్నాను. కానీ మనకు అర్థమైంది, ఏదైనా సరే మొక్కల రూపంలో ఉంటాయి. అన్ని ఔషధాలు మొక్కల రూపంలోనే ఉంటాయి. జ్ఞానం పెంచుకుంటే మొక్కలు కనిపిస్తాయి ఔషధాలన్నీ. దానికి జంతువులనే చంపకర్లా. ఈ జ్ఞానం పెద్దలకి ఎంతమందికి వస్తుందో తెలియదు, కానీ నెక్స్ట్ జనరేషన్ వచ్చే తరం మీకు మీరు దీన్ని బయటికి తీసుకెళ్ళాలి. మోర్ స్కూల్స్లో ఫ్యాకల్టీ, మీరు విద్యార్థి, ముఖ్యంగా టీచర్స్కి, మీరు ఇంతమంది పిల్లల్ని ఈరోజు మీరు ఒక్క స్కూల్స్ 2-3 స్కూల్స్ నేను అనుకోవట్లేదు, మీరు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే పిల్లలందరినీ పట్టుకొచ్చారు. మీరు దానికి నిజంగా మనస్ఫూర్తిగా ఇక్కడ తీసుకొచ్చి ఇంత సెలవు సమయంలో మీరు ప్రోత్సాహించి వాళ్ళ చేత చేయించిన టీచర్స్కి మనస్ఫూర్తిగా నేను మీకు చేతులెత్తి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.